అయితే మంచినీళ్ళు తీసుకోండి బాబాయ్. థ్యాంక్స్ అమ్మా. ఏం పర్వాలేదు, ఇది మన ఆఫీసు, మనకి మనమే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. మిమ్మల్ని పల్లెటూరు నుండి వచ్చారంటారు గాని మీ తెలివితేటలతో ఎఫ్ఆర్టీ కంపెనీకి చెక్ పెట్టాలి. చెడపకురా చెడేవు అంటారు. ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు బాబాయ్. ధర్మంగా మన పని మనం చేసుకుపోవాలి. అబ్బో, దీని సామెతలు, దీని వాలకం చూస్తుంటే నాకు కంపరంగా ఉంది. నాకేమైనా సంతోషంగా ఉందా? మీకు మింగుడు పడకపోతే ఏదైనా కూల్ డ్రింక్ తాగడం బెటర్ అత్తయ్య. నన్ను కాసేపు డిస్టర్బ్ చేయొద్దు. కాసేపట్లో అవార్డు అనౌన్స్మెంట్ జరుగుతుంది, అప్పుడు నేను మాట్లాడతాను అత్తయ్య. ఇదిగో అమ్మాయి, నువ్వు నా చెల్లెలు లాంటి దానివి. చెల్లెలివే అంటున్నాను. నీకో విషయం చెప్పనా? ఏంటది? అలా చిరాకు పడకు. ఇది విన్నావంటే సంబరపడిపోతావు. ఏదో సీక్రెట్ చెప్పబోతున్నట్టుగా అంత మెల్లిగా చెప్తున్నారెందుకు? అది కాదమ్మా, ఆ పెద్ద ఆయన ఉన్నారు చూసావా, అతను ఆయన నీలకంఠం గారు. ఆ నీలకంఠం గారు తన కంఠంతోటే బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు దక్కించుకోబోతుంది నీలవేణి అనౌన్స్ చేయబోతున్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే కదా, మీరెందుకు స్పెషల్ గా చెప్తున్నారు? నువ్వు అతన్ని మేనేజ్ చేసావు అనుకో, ఆ అవార్డు ఏదో నీ చేతుల్లో పెట్టేస్తే సర్ప్రైజింగ్ గా ఉంటుంది కదా. సర్ప్రైజింగ్ గా కాదు, షాకింగ్ గా ఉంటుంది. చాలా మంచి ఐడియా ఇచ్చారు. మరేమనుకున్నావు, కోటియా మజాకా? థ్యాంక్ యూ, ఇప్పుడే మేనేజ్ చేస్తాను. నీలకంఠం గారు, ఒకసారి వస్తారా? అమ్మయ్యా, ఏదో ఒక ఫిట్టింగ్ పెడితే గానీ మనకు పార్టీ చేసుకున్నట్టు ఉండదు. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా, హౌ ఆర్ యూ? ఐ హోప్ యు ఆర్ ఫైన్. ఆఫ్ కోర్స్, అందుకేగా పార్టీకి వచ్చాను. పైగా మీరు ఈ కంపెనీలో సీనియర్ బోర్డ్ మెంబర్ గా ఉన్నారు. మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏంటమ్మా? అంకుల్, మీరు మా నాన్నకు ఫ్రెండ్ అవ్వడం వల్ల నేను ఇలా అడుగుతున్నానని మీరు అనుకోవచ్చు. బట్ మీరు నాకు ఫేవర్ చేసి పెడితే నా లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ గా మిగిలిపోతుంది. పర్లేదు చెప్పమ్మా. బెస్ట్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్ ఎవరికిస్తున్నారు? కాదంబరి కోడలు నీలవేణికి ఇస్తున్నాం కదా. ఈ ఏర్పాట్లన్నీ అందుకోసమే కదా. మేడం, ఇంతకు ముందు నీలవేణి మేడం మీ ఇంట్లో పని మనిషిగా ఉండేదంట కదా. ఇప్పుడు కూడా అదే పని చేస్తాం సార్, కాకపోతే కోడలిగా. ఏదేమైనా మీరు ఆవిడని ఎంకరేజ్ చేయడం చాలా గొప్ప విషయం మేడం. మీతో సమానంగా మీ కోడల్ని పైకి తీసుకురావాలనుకోవడం మెచ్చుకోవాల్సిన విషయం. కాదంబరి ఆంటీకి కాబోయే కోడల్ని నేనే, ఆ ఇంట్లో పర్మనెంట్ గా ఉండేది నేనే. సో ఆ అవార్డు నాకే ఇస్తామని మీరు అనౌన్స్ చేయండి. అవును అంకుల్, కాదంబరి ఆంటీకి నేను అవార్డు తీసుకుంటేనే ఆనందం. మీరు ఆ పని చేస్తే ఆవిడ దృష్టిలో కూడా మంచి ఇంప్రెషన్ ఉంటుంది. కావాలంటే మీకు ఏ రకంగా హెల్ప్ కావాలన్నా నేను చేసి పెడతాను. ఓకే? ఎక్స్క్యూజ్ మీ, అర్జెంట్ కాల్. వీళ్ళ నస భరించలేకపోతున్నాను. సార్, నీలవేణి మేడానికి అవార్డు ప్రెజెంటేషన్ ఇవ్వాలి సార్. ఎస్. నీలకంఠం సార్, త్వరగా అవార్డు అనౌన్స్ చేయండి. అలాగే మోహన్. ఆంటీ, కాసేపట్లో మీరు విస్తుపోతారు. ఊహించింది జరగబోతుందంటీ, మీరే చూస్తారుగా. అదేంటో నాకు తెలుసు అత్తయ్య గారు. సరే, సైలెంట్ గా ఉండండి. ఇదేంటబ్బా,
నేను చెప్పకపోయినా ఇవిడ ముందే గెస్ చేసిందే ఏంది? అవునులే, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్. ఇలా మనందరం పార్టీ సందర్భంగా గ్యాదర్ అవడం చాలా సంతోషం. కలిసి కబుర్లు చెప్పుకుంటూ బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రైనర్ అవార్డ్ అందజేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆ అవార్డును తీసుకోవాల్సిందిగా తనని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. అంకుల్, మీరు నా పేరు చెప్పగానే వీళ్ళందరూ బిక్క చచ్చిపోతారు, ముఖ్యంగా తారక్ నీలవేణి. రామ్మా, బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రీనర్ అవార్డు తీసుకో. అమ్మా నీలవేణి, రామ్మా. వెళ్ళు నిలవేణి. మీరు కూడా రండి సార్. ఏంటి నిలవేణి నువ్వు? మీరుంటేనే బాగుంటుంది సార్. మిస్టర్ మోహన్. ఎస్ సార్. ఈ ముసలుడు నా పేరు చెప్పకుండా దాని పేరు చెప్పాడు. అందరూ కలిసి నాకు షాక్ ఇచ్చారు. సార్, ఒక్క మాట అడగచ్చా? అడుగు నిలవేణి. ఈ అవార్డ్ని కాదంబరి అమ్మగారి చేతుల మీదుగా తీసుకోవచ్చా? నీ ఇష్టం నిలవేణి, నీ మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యి. ఇదేంటి అత్తయ్య గారు మిమ్మల్ని బుక్ చేసింది? రండమ్మగారు. పర్వాలేదు నీలవేణి, తారక్ చేతుల మీదుగా తీసుకుంటేనే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తృప్తి. అలా ఏం అనుకోకండి మేడం, తను మీ చేతుల మీదుగానే అవార్డు తీసుకోవాలని కోరుకుంటుంది కదా. రండి మేడం. మేడం, ఇది నిలవేణి మేడం కోరిక మాత్రమే కాదు మేడం, అందరి కోరిక మేడం.